డీసీపల్లి పొగాకు రైతులు. మేము పొగాకు 25 ఏళ్ల నుంచి పొగాకు వేస్తున్నాము. మేము ఇప్పటికి ఇంత ఘోరంగా ఎప్పుడు వేయలేదు. ఈ సంవత్సరం దయించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దయించి మా మీద కరుణించి మాకు రేట్లు వేయాలి. 30 ఏళ్ళు లేదు గిట్టుబాటు కాదని మేము ప్రార్థిస్తున్నాము. ఎంత వేస్తుందండి పోట్లు? ఎంత రావాలి మీకు? మాకు 30 ఏళ్ళు అయితే గిట్టుబాటు కాదు. మాకు ఎకరాకి 1,50,000 అవుతుంది, 1,70,000 కూడా అవుతుంది. దాని ఖర్చులు ఈ సంవత్సరము మరి దయించి రేట్లు బాగా వేస్తేనే మేము వట్టికి, లేకుంటే మేము ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని ప్రార్థిస్తున్నాము. మేము పిల్లకాయలు చదివించుకోవాలన్నా మాకు డబ్బులు లేవు. ఇప్పుడు 16 ఏళ్ళు పొగాకు కింట 16 ఏళ్ళు వేస్తారు, గిట్టుబాటు లేక మా రైతులు ఇబ్బంది పడుతున్నాము. ఏ ఖర్చులు లేక పొగాకు పచ్చాకోళ్ళకి ఈ లేక పచ్చాకోళ్ళ డబ్బులు అడుగుతున్నారు. ఇదేమో ఒక్కొక్క చెక్కు కొంటే ఒక్కొక్క చెక్కు ఎనికి వస్తుంది. దాన్ని దయించి మీరు తొందరగా బాగా రేట్లు వేసి 30 ఏళ్ళు అయితే కానీ గిట్టుబాటు కాదండి. ఈ సంవత్సరం సాగుబడి బాగానే ఉంది, దిగుబడి అయినా రేట్లు లేవు సార్. అక్కడ 16,000 కానీ కొట్టా ఉంది, 20,000 దాకా. మా ఖర్చు ఎకరాకు 1,20,000 ఖర్చు అవుతుంది. ఎకరాకు 5 గంటలు వస్తే ₹1,00,000 వస్తుంది సార్. మేము సంవత్సరం కూడా దీన్ని బతుకు సార్. కుటుంబం మొత్తం దీనికి ఆధారపడి ఉంటాం. సంవత్సరం కూడా చేసినా కానీ పెట్టుబడి వచ్చే మార్గం లేదు. పెట్టుబడి ఎకరాకు 1,20,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఈ రేట్లను బట్టి ఎకరాకు ₹1,00,000 వస్తుంది. మేము కుటుంబం దీని మీద ఆధారపడి ఉన్నాం. లెక్కలో కేజీ 300 పడంగా మాకు గిట్టుబాటు కాదు. చెక్కులు వేసి పెట్టాము, గోడలు సగం పాసిపోయినాయి. అది డ్యామేజ్ వచ్చేసింది ఎక్కువ. ఆ డ్యామేజ్ ఎత్తకపోతే 16,000 కొనటం లేదు. ఈ లెక్కను మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అదే మంచి రేటు ఇవ్వాలి. 300 పడితే కానీ అవరేజ్ మాకు గిట్టుబాటు కాదు. మేము పొగాకు రైతులు వేసుకుంటున్నాము. మాకు బ్యానీకి వచ్చి 13 లక్షలు 14 లక్షలు అవుతుంది. గిట్టుబాటు కాదు. పిల్లలు తలలు అందరం దాని మీద బతికేవాళ్ళం. మా మిట్ట పైరు నీళ్లు బోళ్ళు పడటం లేదు. బోర్లు వేసినా కానీ నీళ్ళ కింద పైర్లు లేవు. మాకు అగసాట్లు పడుతున్నాం. పిల్లల చదువులు కందులు అందరూ ఎట్ట బతకాలి సార్ మేము? ఈ రకంగా కొంటే ఏం చేయాలి? రైతులు బిడ్డలు తల్లు కష్టపడి చేస్తేను ఎట్లా చేయాలి సార్ మేము? ఏది 28 వేస్తే కదా అంతన్నా ఏమో చేసేది. ఆట అట్టేసి 7 ఎందుకు తగ్గియాలట్ట పొగాకు? ఏం చేయాలి సార్ మేము? కట్టెలు కూలీలు ఏమి, ముట్ట వాళ్ళ కూలీలు ఏమో, అన్ని కూలీలు ఎట్ట అవుతున్నాయి, ఏం అవుతున్నాయి? మేము అన్ని దాని మీద బతికాం. వాళ్ళకే సరిపోయాం, మేమేం దీన్ని బతకాలా? కనీసం 30,000 కూడా అయిపోతుంది కింట వచ్చి. ఏం చేయాలి సార్ మేము? ఇంత బతకాలంటే జీవితం ఎట్ట బతకాలి మేము? ఎట్ట బతకాలి మేము? ఆత్మహత్య అని చేసుకోవాల్సిందే సార్. మీ గురించి మేము బిడ్డలు ఎంత ఆగసాట్లు పడుతుంటారో మేము ముసలాళ్ళం చేయలేక చెందలేక బిడ్డల గురించి చేసుకుంటారు. పైకి వస్తారంటే మీరు దిగజారు చేసిరి. మేము ఎట్ట బతకాలి సార్? కట్టెలేమి, కూలీలేమి, ముఠా వాళ్ళు ఏమి, ఇట్లా కొసలేమి, ఎంత రేట్లు పెరిగినాయి అన్నీ ఆలోచించండి మీరు కూడా. మేము మమ్మల్ని చూసి మాకు బ్యానీలు ఆకు దించుకోలేక చేయలేక 300 కేజీ పడితేనే సార్ మాకు గిట్టుబాటు లేక పడదు మాకు. మేము ఏం చేయాలి? ఏడ్చుకుంటున్నాము. బ్యానీల్లో కూడా దించుకోలేక చేయలేక ధర 1600 పెడుతుండ్రు. 1600 కెట్ట ఇయ్యాలి, ఎట్ట చెయ్యాలని మా బిడ్డలు అల్లాడుతుండ్రు. ఏం చేసుకోవాలి సార్ మేము? ఎట్టుండాలా? ఏం చేయాలి చెప్పండి? మీరే చెప్పండి, నాయన చెప్పండి. 300 వేయిపోరే కేజీ వచ్చి మేము ఎట్ట బతకాలి సార్? ఇంటికి ధ్యానం ఎత్తుకోబోనా? ఆకంత తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకొని తీసేసుకొని పాసిపోను ఉండే మీరేం వేయకపోతే ఎట్ట చేయాలి సార్ మేము? రేట్లు ఎట్ట బతకాలా? నా పేరు కృష్ణప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆత్మకూరు మండల కార్యదర్శి మరియు నెల్లూరు జిల్లా సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మర్రిపాడు మండలం డీసీపల్లి పొగాకు వేలం కేంద్రం పరిధిలో సుమారు 2,000 బ్యాగ్నీల వరకు ఉన్నాయి. 20,000 ఎకరాలు మెట్ట ప్రాంతాల్లో సాగు చేసేటువంటి పంట పొగాకు పంట. ఇది వాణిజ్య పంటగా ఉంది. నీళ్లు లేకపోయినా తక్కువ నీళ్లతోటి ఈ పంటను పండించేదానికి 50 సంవత్సరాల నుంచి అలవాటు పడినటువంటి రైతాంగం ఈ ప్రాంతాల్లో ఉంది. ఆత్మకూరు, ఉదయగిరి 2 నియోజకవర్గాల పరిధిలో ఈ పంటను సాగు చేస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా గత 2 సంవత్సరాల నుంచి ఈ పొగాకు కొనుగోలు విషయంలో రైతులు తీవ్రమైనటువంటి నష్టాలకు లోనయ్యి ఏమాత్రం వారు పెట్టిన పెట్టుబడులకు అనుకూలంగా ధరను పొగాకు కొనుగోలు కంపెనీలు ఇవ్వడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలో లేని ఈ కనీస ధరలు నేరుగా ప్రైవేటు కంపెనీల గుత్తాధిపత్యం చలామణి అవుతూ ఉంది. ఒక బ్యాగ్నీ కింద 7.5
ఎకరాలు వ్యవసాయం చేస్తే చేయమని చెప్తే ఈ సంవత్సరం 32 క్వింటాళ్ళ కొనుగోలు చేస్తామని చెప్పారు. అయితే ఆ మంచి నాణ్యమైన పొగాకు దిగుబడి అయినప్పటికీ కూడా కేవలం 209 రూపాయల యావరేజ్లో 160 రూపాయలు కూడా ఈసారి కొనుగోలు చేశారు. ఏప్రిల్ 7వ తేదీన డీసీపల్లిలో కొనుగోలు ప్రారంభమైనప్పటి నుంచి ఎప్పటి వరకు ప్రతిరోజు యాక్షన్ అయిపోయిన తర్వాత లిస్టు చూస్తే ఏ రోజు కూడా 209, 180, 190, 220కి మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా రైతాంగం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిస్థితి ఇలానే ఉంది. గుంటూరు పొగాకు బోర్డును ముట్టడించారు. ఒంగోలులో నిరవధిక కలెక్టర్ కార్యాలయంలో దీక్ష చేపట్టారు. ఆత్మకూరులో ఒకరోజు పొగాకు వేలం కేంద్రంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో సదస్సు జరిపాము. నిన్న రాష్ట్ర సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు ట్రాక్టర్ల ర్యాలీని కూడా జరిపాం. నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని 200 రూపాయలకి లోపు కొనేదానికి లేదు అని చెప్పినప్పటికీ కూడా పొగాకు కొనుగోలుదారులు 160కి 170కి కొనుగోలు చేయడం, దానివల్ల ఏ రకమైనటువంటి స్పందన లేకుండా పోయింది. రాష్ట్ర మంత్రులు 2 ఈ జిల్లాలో ఉన్నారు. 2 నియోజకవర్గాల పరిధిలో సాగు చేస్తున్నటువంటి ఈ పంటకు కనీస ధర ఇవ్వాలని చెప్పని రైతాంగం తీవ్రమైనటువంటి నష్టానికి లోను కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ధరల స్థిరీకరణ కోసం 1000 కోట్ల రూపాయలు ఇవ్వాలని చెప్పని డిమాండ్ రాష్ట్ర రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్దతు ధరకు కొనుగోలు ధరకు మధ్యలో ఉండే వ్యత్యాసాన్ని ప్రభుత్వమే భరించాలని రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తూ పొగాకు రైతులను ఆదుకోవాలని చెప్పని కోరుతున్నాము. పొగాకు పండించేదానికి కర్ణాటక రాష్ట్రంలో రైతులు, కర్ణాటక రైతు సంఘాలు 200 నుంచి 220 వరకు పడుతుంది పండించేదానికి. కాబట్టి కొనుగోలు ఏం చేయాలి? దీనికి 50% కలిపి 320, 330 రూపాయలకి కనీస మద్దతు ధరను ఇవ్వాలని చెప్పని కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో కూడా డిమాండ్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పొగాకుకి అత్యున్నతమైనటువంటి నాణ్యమైన పొగాకు అని పేరు. అటువంటి నాణ్యమైన పొగాకుని కేవలం 160, 170 రూపాయలకు కొనడం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడమే తప్ప ఇంకోటి కాదు. కాబట్టి కనీస ధర 300 రూపాయలకు పైగా ఇవ్వాలని చెప్పని ఆ రకంగా పొగాకు బోర్డు కొనుగోలు వ్యాపారస్తులకి హెచ్చరిక జారీ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం.